ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో రైతులు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగారెడ్డి కెనాల్ నిర్మాణంలో భాగంగా రైతుల నుంచి సేకరిస్తున్న భూములకు ప్రభుత్వం భూముల విలువ పెంచి దానికి అనుగుణంగా నష్టపరిహారం చెల్లించాలని, లేదంటే భూమికి బదులుగా భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ప్రభుత్వం చూడవద్దని, వారికి న్యాయంగా రావాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించాలని సూచించారు. ప్రభుత్వంలో ఉన్న అధికారంలో లేకుండా రైతుల పక్షాన పోరాటం చేస్తామని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. రైతులకు సంబంధించినటువంటి ఏదైతే మనం కంపన్సేషన్ ఇస్తా ఉన్నామో, నష్టపరిహారం ఇస్తా ఉన్నామో అదంతా కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రాజెక్ట్ అనేది వస్తే రైతులందరూ కూడా లాభం మిగిలి అట్లా అని చెప్పేసి రైతు భూములు ఏవైతే ఉన్నాయో దాన్ని తక్కువ ధరకు తీసుకొని రైతులను ఇబ్బంది పాల్చేది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా చూస్తుంటే ఆ రైతు భూమిపైనే ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు. వ్యవసాయం చేస్తుంటే కానీ మరి కుటుంబం వెళ్ళబోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రైతులు ఉన్నారు. కాబట్టి మరి ప్రభుత్వాన్ని మీ అందరి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు రైతులకు సంబంధించి భూములు ఏవైతే కాలువలు ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దని చెప్పేసి అంటున్నారు. మరియు పోతున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో దానికి నష్టపరిహారం ఇప్పుడున్నటువంటి మార్కెట్ వాల్యూని పెంచి మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏంటంటే ఆ రోజు వాళ్ళకు 10 లక్షలకు ఎకరా ఉంటే ఈరోజు 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షల రూపాయలు అయింది. కాబట్టి ఈరోజు మార్కెట్ వాల్యూని పెంచాల్సినటువంటి అవసరం, రిజిస్ట్రేషన్ వాల్యూస్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతే ఉందో మార్కెట్ రేట్కి దగ్గరగా ఉండేటట్టుగా చేసి మరి ఇవ్వాల్సినటువంటి అవసరం. ఒక మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూకి 3 ఇంతలు ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ 3 ఇంతలు అనేది పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మార్కెట్ వాల్యూ పెంచుతుంది, రిజిస్ట్రేషన్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ రేట్కి తగ్గట్టుగా పెంచాల్సినటువంటి అవసరం కాదు కదా. అప్పుడు రైతులకు నష్టం లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని తెలిసిందేనంటే కాలువలకు సంబంధించి భూమి తీసుకున్నారో ఆ కాలువ ఎంతమంది ఉన్నటువంటి భూమి, ఆ భూమికి సంబంధించి కొన్ని భూములు అయితే వాళ్ళకి యూజ్ చేసుకుంటారు. అంటే ప్రభుత్వం తీసుకోలేదు కాబట్టి ఆ భూమిని కోల్పోయినటువంటి రైతులకు ఏమైతుందో మరి వాళ్ళని తిరిగి వాళ్ళ భూమిని ఇచ్చేయాలని చెప్పి కోరుతాను. మీ తరఫున మనం డిమాండ్ చేసుకోవాలి. భూమికి భూమి ఇవ్వాలని చెప్పేసి మేము అంతా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడైనా స్థలాలు మనకి ఎందుకంటే మనకి కింద కొండపోచమ అక్కడ కాళేశ్వరం కట్టుకున్నాం. తర్వాత మన మల్లన్న సాగర్ కట్టినా కూడా పూలు మునిగిపోయినట్టు దాంట్లో ఉన్నటువంటి రైతులందరికీ గ్రామస్తులందరూ కూడా వేరే ప్రాంతంలో మన ఇల్లు కట్టించాలని కూడా చేయడం జరిగింది. కాబట్టి కూడా ప్రభుత్వం పునరాలోచించాలా, భూములు కోల్పోయినటువంటి రైతులకు భూమికి భూమి ఇచ్చే విధంగా, లేదంటే ఆ మార్కెట్ వాల్యూని పెంచి రిజిస్ట్రేషన్ వాల్యూని పెంచి మార్కెట్ వాల్యూని తగ్గట్టుగా వారికి మరి కంపెన్సేషన్ ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది రాజకీయం చేసుకోవడానికి వాడుకోవడం జరిగింది. ఆ రోజు ఈ భూములన్నీ కొట్టుకుంటున్నట్టున్నప్పుడు త్రిపులాలు వస్తున్నప్పుడు కూడా మరి ధర్నాలు చేసి రాస్తారోకలు చేసినటువంటి నాయకులు ఈరోజు మన రైతుల సమస్యలు కనిపిస్తలేవా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తానంటే అధికారంలో ఉంటా ఒకటి, అధికారంలో లేకుండా ప్రవర్తించేటువంటి నాయకులను ఎప్పుడు కూడా మీరంతా నమ్మొద్దు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అవసరాలకు జరుగుతుంది. ఆనాడైనా ఈనాడైనా తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా రైతుల పక్షాన కొట్లాడి వారికి తగ్గట్టుగా ఆ రోజు కూడా మేము మాట్లాడినాం, ఈ రోజు కూడా మాట్లాడతాం. తప్పకుండా మీ అందరికీ మేము తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. మీ రైట్స్ నిర్ణయించే విధంగా ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తెస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తూ ఈ రిలే నిరాహార దీక్ష ఏదైతే చేపడతా ఉన్నారో దానికి మా పూర్తి సంఘీభావం తెలియజేస్తూ మేమందరూ కూడా మీకు మద్దతు తెలియజేస్తామని చెప్పేసి ప్రభుత్వం